హాయ్ అండి. ఎంతో రుచికరమైన పప్పు పులిహోర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చూసి నేర్చుకోండి. చాలా కమ్మగా ఉంటుంది పప్పు. అయితే తయారు చేయాలో చూసేద్దాం రండి. హాయ్ అండి. ఇదేం కూర అనుకుంటున్నారా? దీన్ని గులుగూర అంటారండి. విలేజ్లో సహజసిద్ధంగా దొరికే ఈ కూర చాలా ఆరోగ్యకరమండి. బ్లడ్ పెడుతుంది. అలాగే మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఆకుకూరతో నేను పప్పు గులుగూర, అలాగే పప్పు మెత్తళ్ళు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఆకుకూరలు ఎలా చేసుకుంటామో ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఎలా అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ కూడా. దీన్ని గుర్తించడం ఎలా అంటే ఆకులు చూడండి ఒకసారి. మాకు ఇది సహజసిద్ధంగా దొరుకుతుంది. తర్వాత ఈ తొలకరవానికి ఇది చక్కగా మొలిచి లేతగా మనకి దొరుకుతుందండి విలేజ్లో. అయితే ఇదిగో అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు ఏమో ఇలా ఉంటుందండి, ఒక్కొక్క చెట్టు ఏమో ఇలా పింక్ చుక్కలు ఉంటాయన్నమాట. ఇలా గుర్తించాలి. చూడండి ఆకులు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు మాత్రము పరిశీలించి ఇలా కాడలు కూడా చూడండి ఇలా ఉంటాయి. సగానికి విరుచుకుంటే ఉన్న చెట్టుకి మనం ఒక చెట్టు వేసుకుంటే చాలండి, మనకి చాలా వరకు 3 నెలలు పంట అండి ఇది. 3 నెలల వరకు మనకి ఇలా ఇరుచుకుంటే ఇలా స్టమ్స్ వస్తాయి, చిగుర్లు. మళ్ళీ దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పప్పు గులుగూర వండుతానండి నేను. అలాగే ఈ పప్పు గులుగూర ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని 1 గ్లాసు పప్పు వేసుకొని వేయించుకోండి దోరగా. పప్పు ఇలా వేయించుకుంటే రుచి బాగుంటుందండి. చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి. పంట కింద వేసుకుంటే కరకరలాడుతుంది, అప్పుడు మనకి దోరగా వేగినట్టు అనమాట. ఇప్పుడు ఈ పప్పుని నీట్గా కడుక్కుని మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఈ గ్లాస్తో మనము 1 గ్లాసు పప్పు తీసుకున్నాం కదండి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. 3 గ్లాసులు సరిపోతాయండి. వాటర్ పోసుకున్నాం కదండి. అప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, టమోటా, ఉల్లిపాయ వేసేసుకున్నాము. అలాగే గులుగూరని కూడా మనం కడుక్కుని వేసేసుకున్నాము. గులుగూరని 2 సార్లు నీట్గా కడుక్కోండి. గులుగూరలో కూడా వాటర్ ఉంటుంది కదండి, పప్పు ఉడకడానికి సరిపోతుంది. ఇలా ఆకు కూడా కడిగేసుకుని 5 విజిల్స్ వేయించుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకున్నాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మూత పెట్టుకుని 5 విజిల్స్ వేయించుకున్నాము. చూడండి పప్పు అయితే ఉడికిపోయింది. 5 విజిల్స్ వేయించుకుంటే బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు గెరిటతో మెదిపేసుకున్నాము. మెదిపేసుకుని చింతపండుని పోసేసుకున్నాం. వాటర్ ఏమైనా ఉంటే ముందు వంపేసుకోండి. పప్పు అయితే ఇలా మెత్తగా మెదిపేసుకున్నాక చింతపండు గుజ్జుని పోసుకుంటున్నానండి. నేనైతే పప్పు కింద ఉంచేస్తున్నాను. పప్పు చారు అయితే మీరు పల్చగా చింతపండు రసాన్ని పోసుకోవచ్చు. చింతపండు రసం కూడా పోసేసుకున్నాక ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి, అలాగే కారము. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని ఉప్పు చెక్ చేసుకుని ఉడుకుంచుకోండి. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. కొత్తిమీర గడ్డలు ఉన్నది. అంతేనండి, ఎంత రుచికరమైన గులుగూర పప్పు తయారైపోయింది.
చాలా బాగుంటుందండి. తోటకూర పప్పు కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇదే విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.